ప్రశాంతంగా ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అధికారిక క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకొచ్చారు. క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోటోలను పెట్టారు. ఇది అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల క్యాడర్ మధ్య మాటల తూటాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అసలు సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న బొమ్మల కథ వెనుక ఉన్న మతలబ్ ఏంటి? సూర్యాపేటలో పొలిటికల్ హీట్. జగదీష్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ఫోటోల లొల్లి. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు హల్చల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ ఆఫీసులో పెట్టకపోవడమేంటని సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల్లో తప్పనిసరిగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలని ఆయన తెలిపారు. క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉన్న మార్కెట్ యార్డ్లో దుకాణ సముదాయాలను పరిశీలించిన వేనారెడ్డి అకస్మాత్తుగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలోకి అడుగుపెట్టారు. కార్యాలయంలోని పరిసరాలన్నీ స్థానిక నాయకులు అసంపాటి క్యాడర్తో కలిసి తిరిగారు. అధికారిక క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడమేంటని ప్రశ్నించారు. వెంటనే ఆయనతో తెచ్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను క్యాంప్ ఆఫీసులోని గోడకు తగిలించారు. ఇది ప్రభుత్వ అధికారిక బంగ్లా అయినందున సీఎం, జిల్లా మంత్రి ఫోటోలు తప్పనిసరిగా ఉండాలని, అలా కాకుండా కేసీఆర్ ఫోటో మాత్రమే పెట్టి దీన్ని ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆయన పార్టీ కార్యాలయంలా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలను ఉంచడం తప్పనిసరని సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి తెలిపారు. ఫోటోలు లేని ప్రతిపక్ష ఎమ్మెల్యేల కార్యాలయాల్లో వెంటనే ఫోటోలను ఏర్పాటు చేయాలని, లేకపోతే ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హెచ్చరించారు. 20 మాసాలైతున్నా కూడా పాత ముఖ్యమంత్రి ఫోటోను పెట్టుకోవడం జరిగింది. మేము అది వాటి జోలికి పోలేదు, వాటి ముట్టుకోలేదు. మేము మా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఫోటో అయితేంది, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారి ఫోటో అయితేంది, ఈ రోజు తెలంగాణ విలీన దినోత్సవం, ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఈ ఫోటో చిత్రపటాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి ఫోటో కానీ, మా మంత్రి గారి ఫోటోలు కానీ ఎప్పుడైనా తీసే ప్రయత్నం చేస్తే మళ్ళీ కూడా ఖబర్దార్, ఇల్లు ముట్టడిస్తాం. నీకు చాలా కార్యక్రమాలు సూర్యాపేటలో బాకీ ఉన్నావు. అయితే ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను పెట్టిన నేపథ్యంలో గులాబీ పార్టీ శ్రేణులు ఏ రకంగా స్పందిస్తాయోనని పోలీసులు టెన్షన్ పడ్డారట. ఇది రాజకీయ ఘర్షణలకు దారి తీస్తుందేమోనని అప్రమత్తమైనట్లు సమాచారం. అయితే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి విషయం వెళ్లగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు పెట్టడం వల్ల ఒరిగేదేమీ లేదని క్యాడర్తో అన్నట్లు సమాచారం. ఇదంతా సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి పొలిటికల్ స్టంట్లో భాగమేనని గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నారట. మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పదవి, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రేసులో ఉండి భంగపడిన మరో కాంగ్రెస్ నేత, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్న పటేల్ రమేష్ రెడ్డికి ఎక్కడ వెళ్తుందోనని వేనారెడ్డి ఇలాంటి పొలిటికల్ స్టంట్లకు తెరతీసినట్లు గులాబీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. మరి ఈ రోజు మీరు కాంగ్రెస్ గుండాలు ఈ రోజు ఈ విధంగా రావాల్సి కార్యాలయం మీద దాడికి వచ్చిర్రు. ఏదైనా ప్రాసెస్ ఉంటే అధికారులు చేస్తారు, ఏదైనా ముఖ్యమంత్రి ఫోటో ఉంటే అధికారులు చేస్తారు, అధికారులు చేయాలి. కానీ మరి మీరు దౌర్జన్యంగా రావడం ఏందో కూడా అర్థం కావట్లేదు. మరి యూరియా లేక రైతులు నానా అగచాట్లు పడుతుర్రు. మరి ఆ రైతు వేదికలల్లా, ఆ రైతు కల్లాల దగ్గర కూడా మీ సీఎం ఫోటో పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతు వేదికల దగ్గరికి వెళ్లి సీఎం, మంత్రుల ఫోటోలు పెట్టండి అని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లీడర్లకు సలహా ఇచ్చారు. అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెంది డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారని సూర్యాపేట బీఆర్ఎస్ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేసి పబ్బం గడుపుకోవాలని చూడడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నేత పుట్టా కిషోర్ తీవ్రంగా స్పందించారు.
అయితే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ రెడ్డి ఫోటోలను మరుసటి రోజే తీసేయడంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలకు ప్రభుత్వం పట్ల గౌరవం లేదని విమర్శిస్తున్నారు. ఈ పరిణామాలతో సూర్యాపేటలో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. ఇది ఎంతవరకు వెళ్తుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.